హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి ఫ్రీ బస్సుల గురించి అండి. అసలు ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎవరికి ప్రయోజనం? ఫ్రీ బస్సుల వల్ల నిజంగా అందరూ లబ్ధి పొందుతున్నారా? దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి, దానివల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారు? ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం, వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫ్రీ బస్సుల గురించి లాభ నష్టాలు తెలుసుకుందాం. నిజంగా ఈ ఫ్రీ బస్సులలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎలాంటి రంగాల వాళ్ళకి బెనిఫిట్ ఒకసారి తెలుసుకుందాం. లాభం విషయానికి వస్తే ఫ్రీ బస్ వల్ల ఫస్ట్ లబ్ధి పొందుతుంది కాలేజ్ స్టూడెంట్స్ అండి. చాలా దూరం నుంచి, అంటే ఇంటి నుంచి కాలేజ్ ప్రయాణం చేయాలన్నా కూడా వాళ్ళకి ఇంట్లో ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ ఆధారం మొత్తం బస్సు మీదనే ఉంటుంది. సో మెయిన్గా లబ్ధి పొందేది మాత్రం కాలేజీలో చదివే ఆడపిల్లలు. తర్వాత ఫ్యామిలీని పోషించడానికి మహిళలు కూడా ఎంతోమంది జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ రంగాల్లో. సో వాళ్ళకి కొన్ని కంపెనీస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయవు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బస్సు మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో మెయిన్గా లబ్ధి పొందుతుంది అయితే కాలేజ్ స్టూడెంట్స్ అండ్ మహిళలు మాత్రమే. సో అంతే ఫ్రెండ్స్, చెప్పుకోవడానికి లాభాలు అయితే ఏం లేవు. నష్టం గురించి మాట్లాడుకుందాం రండి. సో మెయిన్గా ఇందులో పెద్ద నష్టం ఎవరికి జరుగుతుందంటే సొంత కష్టంతో ఆటో నడుపుకునే వ్యక్తులకి, ఆటోని ఒక జీవనాధారంగా భావించే వ్యక్తులకి. ఒక మధ్యతరగతి కుటుంబంలో, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆటో మీద ఆధారపడి తను కష్టపడి సంపాదించుకొని ఫ్యామిలీని పోషించాలనుకున్న వ్యక్తి ఉన్న పలంగా ఫ్రీ బస్ అనేది పెట్టడం వల్ల తనకు ఉపాధి పోయినట్లే అనిపిస్తుంది. సో ఆటోలో వెళ్ళాల్సిన మహిళలు కూడా ఫ్రీ బస్సులో ఎక్కితే ఇతని జీవనాధారం ఎక్కడికి వెళ్తుంది? అతనికంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఈఎంఐస్, ఇంట్లో సరుకులు, తర్వాత ఈ ఇల్లు రెంట్ కట్టాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఇట్లా ఎన్నో నష్టాలు అనేవి ఉన్నాయి. ఓలా ఆటో కానివ్వండి, ఊబర్ క్యాబ్స్ కానివ్వండి. సో ఆ విషయం పక్కన పెడితే ఇంకొక నష్టం ఏంటంటే కష్టపడే పురుషులు మాత్రం టికెట్స్ తీసుకొని నిలబడాలి, ఫ్రీ టికెట్ తీసుకొని ఆడవాళ్ళు మాత్రం కూర్చోవాలి. నష్టమని చెప్పట్లేదు, బట్ ఎన్నో గొడవలు కూడా మనం రీసెంట్గా చూస్తున్నాము. ఫ్రీ బస్సులు పెడితే ఒక ప్రాబ్లము, పెట్టకపోతే ఒక ప్రాబ్లము. ఎన్ని రోజులు ఫ్రీ బస్సులు ఏదైనా నేర్చారు, ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత సీట్ల కోసం కొట్లాడుతున్నారు సిల్లీగా. ఈ ఫ్రీ బస్ అనేది మంచి మార్గంలో యూటిలైజ్ చేసుకుంటే మంచిదే. పని ఉన్నా లేకపోయినా కూడా ఫ్రీ బస్ ఉందని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకొని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళడం, ఎక్కడికైనా తిరగగల మనకు ధైర్యం వస్తుంది. కానీ ఇక్కడ ఇంపాక్ట్ అయ్యేది మాత్రం పురుషులు ఖచ్చితంగా. పోనీ టైం టు టైం బస్సెస్ వస్తున్నాయా ఫ్రీ బస్సులు అంటే? రావట్లేదు. డీలక్స్ బస్సుల సంఖ్య పెరిగిపోయింది, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు తగ్గిపోయాయి. సో ఒకప్పుడు బస్సెస్ చాలా ఉండేవి. 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు ఉన్నప్పుడు టైం టు టైం చాలా విచ్చలవిడిగా బస్సులు వచ్చేవి. ఎప్పుడైతే ఫ్రీ బస్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డీలక్స్ బస్సుల సంఖ్య పెరిగిపోయింది, నార్మల్ బస్సుల సంఖ్య తగ్గింది. దానివల్ల ఎవరికి నష్టం? ఆ ఫ్రీ బస్సులు పెట్టడం ఎందుకు, మళ్ళీ డీలక్స్ బస్సులు పెంచడం ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వీరేంద్ర. థ్యాంక్ యూ.